సో, మ్యామ్ ఇప్పుడు ముఖ్యంగా మనం పిల్లలనేవాళ్ళు చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతారని చెప్పి అనుకున్నాం కదా! సో, అంటే ఇప్పుడు వాళ్ళు జనరల్‌గా స్కూల్స్‌కెళ్ళినప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి ఫ్లూ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అవును. సో, వాళ్ళ గురించి పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? అవునండి. సో, ఇది గూడా ఏంటంటే ముఖ్యంగా మన పిల్లలు ఒక్కొక్కళ్ళ వారి యొక్క ఇమ్యూనిటీ రెస్పాండ్‌ని బట్టి ఉంటది. హ్మ్. అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. కొంతమంది కొంచెం బెటర్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు తట్టుకుంటారు. హ్మ్. కొంతమంది కొంచెం వీక్‌గా ఉన్న పిల్లలు, లేతే కొంచెం నరిష్‌మెంట్ సరిగ్గా లేని పిల్లలు, అండర్ వెయిట్ ఉన్న పిల్లలు, లేకపోతే సరైన ఆహారం తీసుకోరు. కొంతమంది ఫస్సీ ఈటింగ్ ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళలో కొంచెం తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, అందువల్ల పిల్లల్లో మనం ఇలాంటి ఇష్యూస్ ఉంటే గనక అండర్ వెయిట్ ఉండడం, తర్వాత ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్ రావడం, ఈ టాన్సిలైటిస్ ఉన్న పిల్లలు, తర్వాత ఇట్లా కొంతమంది పిల్లల్ని గనక పేరెంట్స్ గుర్తిస్తే వాళ్ళకి ఇలాంటి సీజన్‌లో కొంచెం వాళ్ళ డైట్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం గానీ, అంటే ఎక్కువగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం, తర్వాత వాళ్ళకి మిల్క్, పాలు, కొంచెం ప్రోటీన్ ఫుడ్స్ ఇవ్వడం, బాయిల్డ్ ఎగ్ లాంటివి. సో, ఇవన్నీ గూడా వాళ్ళకేంటంటే ఒకవేళ కోల్డ్, కాఫ్ వచ్చినా ఎక్కువ కాలం సిక్ అవ్వడం, లేతే చాలామంది రికవరీ గూడా లేట్ అవుతూ ఉంటది. హ్మ్. సో, అలా కాకుండా కొంచెం తొందరగా వాళ్ళు రికవర్ అయ్యి బ్యాక్ టు స్కూల్ ఎళ్ళేలాగా ఉండడానికి మనకి ఇది చాలా వరకు ఉపయోగపడతదనమాట. ఓకే.